చూడండి పిల్లలు, మనం మల్టిప్లికేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఏం చేసాం మనము? సేమ్ నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి టిక్ చేయమని చెప్పినాం, అవునా? సో నేను ఇక్కడ పిక్చర్ బొమ్మలు గీసాను. చూడండి, ఏం బొమ్మలు ఇవి? ఫ్యాన్స్. మనందరి ఇంట్లో ఫ్యాన్స్ ఉంటాయి కదా. చూడండి, ఒక ఫ్యాన్ కు ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి? 3. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇఫ్ ఏ ఫ్యాన్ హ్యాస్ 3 blades, how many blades will such 3 fans have? ఓకే, అంటే ఒక ఫ్యాన్ కి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. మరి అలాంటి 3 ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో 3 ఫ్యాన్స్ కలిపి ఎన్ని బ్లేడ్స్ అయితే, టోటల్ బ్లేడ్స్ ఎన్ని అయితే మనము ఈ మెషిన్ లో చేద్దాం. సో మీకు కూడా చేస్తారు. ఇక్కడ అయితే మీరు ఏం చేస్తారు? ఇక్కడ అడిషన్ చేస్తారా, మల్టిప్లికేషన్ చేస్తారా, సబ్ట్రాక్షన్ చేస్తారా, డివిజన్ చేస్తారా? మల్టిప్లికేషన్ చేస్తారా? అక్కడ ఏమున్నది సింబల్? అడిషన్ చేస్తారు కదా. సరే, మల్టిప్లికేషన్ చెప్పుకుంటున్నాం మనం. మల్టిప్లికేషన్ ఎక్కడ చేయాలో ఇప్పుడు చెప్తాం. మీకు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి చెప్తా ఇప్పుడు. ఓకే, సో మన ఈ మెషిన్ లో మనము 3 ఫ్యాన్స్ సానకైతే మరి ఎంత వస్తుంది టోటల్ ఎంత వస్తుంది? ఇక్కడ చేయండి, ఓరల్ మ్యాథ్స్ మనసులో చేయండి. ఎన్నైతే టోటల్ 9 కదా. సో ఇక్కడ కూడా మెషిన్ కూడా 9 వస్తాయి. చూద్దాం. మనకు 3 ఫ్యాన్స్ ఉన్నాయి కదా. ఒక ఫ్యాన్స్ ఎన్ని రేఖలు ఉన్నాయని చెప్పినా? 3. సో ఒక ఫ్యాన్ కున్న 3 ఇక్కడ వేసి చూడండి. 1 2 3 1 ఫ్యాన్. ఇక్కడ 1 2 3 2 ఫ్యాన్స్. 2 3s. ఎన్ని 3s? 2 3s. 1 2 3 ఎన్ని 3s? 3 3s. 3 3s. సో అండి ఇప్పుడు టోటల్ ఎంత చూస్తా. ఒక ఫ్యాన్, 2 ఫ్యాన్లు, 3 ఫ్యాన్. ఇప్పుడు టోటల్ మీరు 9 అన్నారు కదా. 9 వచ్చిందో లేదో చూద్దాం మనం. 9 వచ్చినాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఎవరు కౌంట్ చేస్తారు? నేను ఎవరికి ఇస్తానో వాళ్ళు చేయాలి. చేయాలి ముందున్నావు కదా, చేయి అవి కౌంట్ చేయి. 5 2 సార్లు 9. ఓకే, 9 వచ్చిందా? 9 వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, నేను 9 రాస్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేసిన 3 టైమ్స్ యాడ్ చేసిన. 3ని 3 టైమ్స్ ఇక్కడ వేసుకొని యాడ్ చేసిన, అవునా కదా? ఇక్కడ కూడా మనకు అడిషన్ సింబల్ ఉంది కదా, అవునా? సో మనము 3ని 3 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 9. మరి ఇట్లా 3ని 3 టైమ్స్ యాడ్ చేసే బదులు మనం ఏం చేయొచ్చు అంటే 3లు 3 ఉన్నాయి కాబట్టి మనము దీన్ని మల్టిప్లికేషన్ లో కూడా రాయొచ్చు. మనం 3నే కదా, ప్రతిసారి 3నే యాడ్ చేస్తున్నాం కదా. ఒక 3 2 3 3 3. సో ఇలా ఒకటే డిజిట్ ని లేదా ఒకటే నంబర్ ని మనము రిపీటెడ్ గా అడిషన్ చేసే బదులు మనం ఏం చేయొచ్చు? ఒకటేసారి మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎలా చేద్దాం? ఇక్కడ 3s ఉన్నాయి. ఎన్ని 3s ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ 3s ఆర్ దేర్? 3s ఎన్ని ఉన్నాయి? 3. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 3s ఆర్ అని రాయొచ్చు. మల్టిప్లికేషన్ సింబల్ ఎలా రాయొచ్చు అంటే 3 3s ఆర్ 9. తెలుసా 3 టేబుల్? మనం ఎలా చదువుతాం? 3 టేబుల్ అంటే 3 1s are 8, 3 2s are 6, 3 3s are 9. మనం జా అంటాం. నిజానికి ఇది జా కాదు. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. అంటే 3లు 3 టైమ్స్, 2లు 3 టైమ్స్, 1 3 టైమ్స్. ఇది మనం చేసే మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు. మనము రిపీటెడ్ గా ఒకటే నంబర్ ని అనేక సార్లు యాడ్ చేసే బదులు, ఇలా యాడ్ చేసే బదులు మనము ఎన్ని సార్లు యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్ రాసి ఆ నెంబర్ తో మల్టిప్లై చేయడము. సరే, ఇక్కడ చిన్న 3 ఉంది కాబట్టి మీరు సింపుల్ గా చేసేసి 9 సార్ అని చెప్పి. అదే మనకు పెద్ద నంబర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నంబర్స్ కాదు, మీకు వచ్చే మల్టిప్లికేషన్ మీకు టేబుల్స్ 9 వరకు వస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లస్ 7 ఇక్కడ 7s ఎన్ని ఉన్నాయి? 7s 4 ఉన్నాయి కాబట్టి దీని అడిషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తది. ఆన్సర్ ఎంతనో తెలుస్తది. 7 ప్లస్ 7 అని. కానీ మనం దాని ప్రకారం చూస్తే ఇక్కడ 7లు 4 ఉన్నాయి కాబట్టి ఎన్ని 7s ఉన్నాయి? 4. దీన్ని ఎలా రాయొచ్చు? 4 7s are అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 4 7s are
మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే రిపీటెడ్ అడిషన్. రిపీట్ గా ఒకటే నెంబర్ మనము అనేక సార్లు రాసి అడిషన్ చేసే కంటే మనం ఎన్నిసార్లు వేసి రాస్తున్నామో దాంతో ఆ నెంబర్ తో ఒకటేసారి మల్టిప్లై చేయొచ్చు, మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 3 + 3 + 3 = 9. 3 3s are కూడా 9. ఇక్కడ 7 + 7 + 7 + 7 = 28. 4 7s are కూడా